గోబీ మంచూరియాని ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నా సరే ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ టేస్ట్ రావాలి అంటే ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. పక్కా టేస్ట్ అనేది కన్ఫర్మ్. మరి దీనికోసం ముందుగా మనం ఒక గిన్నెలో వేడి నీళ్ళని వేసుకొని అందులో కొంచెం పసుపు వేసిన తర్వాత గోబీ పీసెస్ని కొంచెం ఉడికించుకొని పక్కకు తీసేసుకోండి. చల్లారిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, అలానే బైండింగ్ కోసం కార్న్ఫ్లవర్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ పైన పౌడర్స్ అన్నీ దీనిపైన ఒక లేయర్ లాగా కోట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకొని చక్కగా 65 లాగా ఫ్రై చేసేసుకోండి. దీన్ని మనం ఇలా కూడా తినేయచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్యూబ్స్లా కట్ చేసుకున్న ఆనియన్ అలానే క్యాప్సికమ్ని కూడా కొంచెం వేయించుకోండి. ఇప్పుడు సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటో కెచప్ కూడా వేసి కొంచెం వేయించుకున్న తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్, గరం మసాలా వేసి అలానే కొంచెం వాటర్తో ఉడికించుకొని లాస్ట్లో కొంచెం కార్న్ఫ్లవర్ వాటర్ని వేసి బాగా